వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పట్టణానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు జనసేన పార్టీలో చేరారు. తెనాలి 23వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. వైసీపీ నేతలు సిహెచ్ చిరంజీవి, సుబ్రహ్మణ్యం, రోజారాణి, శివ, రోసయ్య, గోపీచరణ్, శ్రీనివాస్, దుర్గాప్రసాద్లు జనసేన పార్టీ సిద్ధాంతాలకు ప్రభావితమై నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో పనిచేయాలనే ఉద్దేశంతో పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చారు. వారికి మనోహర్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని, పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో అవసరమైన విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా మనోహర్ పార్టీలో చేరిన నాయకులకు సూచించారు. ఎందుకంటే నామకరణ మాత్రం సీఎం కాలనీ అన్నారు, సిబిఎన్ కాలనీ అన్నారు, అనేక విధాలుగా ప్రోత్సహించడానికి కోసం ప్రయత్నం చేశారు. కానీ పేదవాళ్ళ కాలనీ అని మాత్రం ఎవరు గుర్తించలేదు. అధికారంలో వచ్చిన 3 నెలల్లోనే ఆ రోడ్డు సమస్య తీర్చి మున్సిపాలిటీకి అది హ్యాండ్ ఓవర్ చేసి తప్పకుండా శాశ్వతంగా మనకి ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత జనసేన పార్టీ నుంచి మేము తీసుకుంటామని మీకు ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాను. పెదరావూరు నుంచి నందివలూరు వరకు వెళ్లాల్సిన రోడ్డు కేవలం విఎస్ఆర్ కాలేజ్ దగ్గర వరకు వచ్చి ఆగిపోయింది. నేను అది కూడా మాట ఇచ్చాను. నా మొట్టమొదటి కమిట్మెంట్, నేను మరొకసారి మీ అందరూ నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే పూర్తి చేయాల్సిన రోడ్డు ఎట్టి పరిస్థితుల్లో కూడా 4 లేన్ల రహదారి మంగళగిరి వరకు తీసుకెళ్లాల్సిందే. ఎందుకంటే రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత రెండో కార్యక్రమం ఇక్కడ చేపట్టబోయేది మీకు వంతెన నిర్మాణం. మీ అందరికీ కూడా మంచి సౌకర్యం అందే విధంగా తప్పకుండా నేను చేస్తాను, మీకు మాటిస్తున్నాను. 2 గేట్ల మధ్యన కంపల్సరీగా మాకు బ్రిడ్జ్ నిర్మాణం జరగాలి. ఎందుకంటే చాలా మంది పాపం ఇబ్బంది పడుతున్నారు. టిక్కో గృహాలు కట్టారు, ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఏ ఒక్కడికైనా ఇచ్చారా? ఎవరు లబ్ధిదారులని చెప్పి లిస్ట్ తయారు చేశారు గత ప్రభుత్వంలో. ఎందుకు ఇంత ఈర్ష, ఇంత కోపం? చెంచుపేట నుంచి మన గాంధీ మార్కెట్ వరకు ఒక అద్భుతమైన బ్రిడ్జ్ నిర్మాణం ఆ రోజున కాలినడకన అందరికీ ఉండాలని చెప్పి ఆలోచనతో ఆ రోజు చేశాం. దాన్ని కూడా వీళ్ళు ముందుకు తీసుకురాలేదు. 11 కోట్ల రూపాయలు ఆ రోజు తెనాలి మున్సిపాలిటీలో నిధులు వదిలేసి వెళ్ళాం, కానీ పనులు మాత్రం జరగలేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి కనీవిని విరగని రీతిలో ఒక మంచి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటట్టు మనందరం కూడా కలిసి పనిచేసుకుందాం. ఒక ఉమ్మడి ప్రణాళిక, ఒక మంచి మేనిఫెస్టో తీసుకురాబోతున్నాం. ఆ మేనిఫెస్టోలో ప్రధానంగా మహిళలకి ఏ విధంగా కొన్ని హామీలు ఇచ్చామో మీ అందరికీ తెలుసు. రైతులకు ఏ విధంగా హామీ ఇచ్చామో మీ అందరికీ తెలుసు. మహిళా సాధికారత కోసం మహిళల్ని ఇంకా అభివృద్ధి చేయాలి, వాళ్ళకి ఇంకా ఒక బలమైన స్థానం కల్పించాలి సమాజంలో అని చెప్పి వాళ్ళకి ఎన్నో ప్రోత్సాహకాలు తీసుకొస్తున్నాం. ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టాం, ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పెట్టాం. అదేవిధంగా మేము మొన్న ప్రతిపాదించింది ప్రతి కుటుంబానికి గతంలో ఇచ్చినట్టుగా నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయాయి కాబట్టి ఆ సరుకులన్నీ కూడా ఇంటింటికి చేరే విధంగా నిత్యావసర సరుకులు, అది నూనె కానివ్వండి, పప్పులు కానివ్వండి, ఉప్పు కానివ్వండి, మన పంచదార కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ప్రతి కుటుంబానికి తెల్లకాడ రేషన్ హోటల్లో ఉన్న ప్రతి కుటుంబానికి అది చేరే విధంగా ఒక ప్రయత్నం. మెయిన్ ముందు మన వార్డు సమస్యలు తీరాలన్నా
మన కాలనీ మొత్తం డెవలప్మెంట్ అవ్వాలన్నా ముఖ్యంగా ముందు మన నారాయణ మనోహర్ గారిని గెలిపించుకోవాలి. నేను లాస్ట్ టైం కూడా నేను అందరినీ ప్రాధాయపడ్డాను. ఈ వార్డులో ప్రతి ఒక్కళ్ళు సార్ మనోహర్ గారికే ఓటేయాలని చెప్పాను. కానీ అందరూ డబ్బులకి ఆశపడి వేరే దీనికి ఇది పడ్డారు. ఈరోజు మనం అనుభవిస్తున్నాం. వాటర్ డ్రైనేజీ సమస్యలు కానీ, కరెంటు కానీ, రోడ్లు కానీ మనకి ఎక్కడ వాటర్ పైప్ లైన్లు తవ్వి 6 నెలలు అయిపోయినా దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఈ వార్డుకి కౌన్సిలర్ని మనం నామినేషన్ రోజు చూసాం. కానీ ఈ రోజు వరకు మన వార్డు కౌన్సిలర్ని మీలో ఎవరైనా తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు. కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు నిర్వహించిన ఈ పోటీలలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అందమైన రంగువల్లులను తీర్చిదిద్దారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా మార్జెటి శారద, కొండవీటి పద్మావతిలు వ్యవహరించారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సలేషన్ బహుమతులను నిర్వాహకులు అందజేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు అచ్యుత సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి భాస్కర్ని ప్రసాద్, కోశాధికారి ఎంఎస్ఆర్ గుప్తా, కార్యవర్గ సభ్యులు మాలేపాటి తిరుమలేశ్వరరావు, చేబ్రోలు ఆదిశేషరావు, మాదల పూన, పోకూరి శ్రీనివాసరావు, గూండా రామకోటేశ్వరరావు, ఇమ్మిడి సేతుమాధవ్, గుగ్గిలం రాము, చెలువాతి వెంకట సుబ్బారావు, వంకదార శివసుధాకర్, పొన్నూరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ రోజున 13/1/2024 తారీఖున తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం పర్యవేక్షణలో శ్రీ తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాం. ఈ పోటీకి 40 మంది పాల్గొన్న వాళ్ళకి మొదటి ప్రైజు, రెండో ప్రైజు, మూడో ప్రైజు, ఇవి కాక కన్సలేషన్ బహుమతులు కూడా ఇస్తున్నాం. ఈరోజు తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాం. ఈ ముగ్గుల పోటీలో 40 మంది వరకు పార్టిసిపేట్ చేశారు. వారందరికీ మొదటి, ద్వితీయ, తృతీయ మరియు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కన్సలేషన్ బహుమతులు కూడా అందిస్తున్నాం. అంగన్వాడీలో చేపట్టిన నిరసనలు 33వ రోజు కొనసాగాయి. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ ఎదురుగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ఆయాలు, టీచర్లు, సిఐటియు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలను, జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని కోరారు. ఇప్పటికి ఈ నిరవధిక సమ్మె ఈ రోజుకి 33వ రోజుకి వచ్చింది. ఇన్ని రోజులు ఇట్లా ఇంతమంది ఆడవాళ్ళు టెంట్లో కూర్చున్నా కూడా ఆయన మరి ముఖ్యమంత్రి గారికి ఎటువంటి పట్టలేదు. చర్చలకి పిలుస్తున్నారు, ఇప్పటికి 5 సార్లు పిలిచారు, ఏమీ మరి సమాధానం లేదు. మరి జీతాలు 5 సంవత్సరాలకు ఒకసారి పెంచుతామని అంటున్నారు. మరి కనీసం మధ్యతరగతి బతుకులు ఎలా బతకాలి? మరి కనీసం కూరగాయలు, పప్పులు, అవి మరి బియ్యం ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. మరి ఇంటి అద్దులు పెరుగుతూ ఉన్నాయి. ఎలా బతకాలని అడుగుతూ ఉంటే 5 సంవత్సరాలకు ఒకసారి అని కనీసం ఆ జీతం గురించి ఏమీ మాట్లాడట్లేదు. చర్చికి రమ్మంటాం, ఏం చెప్పబోవటం లేదు.
మరి ఎట్లా ఎన్ని రోజులు అని. మిగతావన్నీ మేము చెప్పిన 11 కోరికల్లో మిగతా 9 కోరికలు తీర్చేసాము. ఇప్పుడు కూడా అదే మాట అండి, ఇప్పుడు కూడా అదే ఆ కోరికలనే మళ్ళీ చెప్తూ రిపీట్ చేస్తూ అవి అన్నీ తీర్చాము కదా, ఇకనైనా మీ సమ్మె విరమించండి అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మేము కావాల్సింది కనీస వేతనం అడుగుతున్నాము. మీరు కనీస వేతనం ఇవ్వలేకపోయినా కనీసం మినిమం మా శాలరీ పెంచాలని మేము కోరుకుంటున్నాము. కానీ దాన్ని మాత్రం ఇప్పుడు కాదు, మేము ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి శాలరీ పెంచుతామని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం అండి. 5 సంవత్సరాలకు ఒకసారి జీతం పెరిగేటట్లయితే మరి కనీస నిత్యావసర వస్తువుల ధరలు కూడా అప్పుడే పెంచాలి కదండి. మీరు ఏదైనా సరే జీతం పెంచే విధంగా ఉండి మీ నిర్ణయం తీసుకునేటట్లయితేనే మమ్మల్ని చర్చలకు పిలవాలని, ఈసారి అదే జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరో రోజు కొనసాగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో చేరిన పట్టణానికి చెందిన పలువురు వైసీపీ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.